హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి బుట్ట చేతులు అండి. ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు చూద్దామండి. ఇది 2 పేటలు అండి. ఇది 2 పేటలు తీసుకున్నాను, 2 లేయర్స్. ఇదిగోండి ఇలా మడత పెట్టేస్తున్నాను. ఇలా పెట్టిన తర్వాత మనం ఇలా మార్కింగ్ చేసుకుంటున్నామండి. అంటే మోడల్ చూపిస్తున్నాను మీకు. మొన్న ఒక మోడల్ పెట్టాను కదా, ఇది ఒక మోడల్. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకోవాలి సైడ్. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కొంచెం నాట్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇక్కడ మనకి మిడిల్ అనేది ఐడియా ఉండడం కోసం. ఇదిగోండి 2 లేయర్స్ వచ్చినాయి కదా మనకి, 2 హ్యాండ్స్ అండి ఇవి. ఇదిగోండి ఇలాగా ఇదిగోండి చివరి ఇలాగ సన్నగా మడత పెట్టేసి కుట్టుకోవడం. ఇదిగోండి ఈ విధంగా నేను కుట్టేశాను. దీనికి పెద్ద నెంబర్ వేసి లాగుతున్నానండి. పెద్ద నెంబర్ పెట్టుకుని లాగేస్తున్నాను. మొత్తం ఇలా చివరి వరకు లాగేసుకోవచ్చు. ఇక్కడ లాగేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఈ రౌండ్ కూడా లాగేస్తున్నానండి. ఈ రౌండ్ కూడా పెద్ద నెంబర్ లాగుతున్నాను. మనం ఇలా కుట్టాం కదండి. ఇదిగోండి ఇక్కడ మనకి 2 దారాలు ఉంటాయి కదా, అందులో ఒక దారం మాత్రమే, అంటే పెద్ద నెంబర్ వేసి లాగుతున్నాం కదా, ఇలా మనం లాగేసుకోవాలండి. ఇక్కడ ఇలాగా మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ లాక్కోవాలి. మనం కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది ఒక టైప్ అనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు మనం. ఇదిగోండి ఇటు సైడ్ అయితే లాగాను కదా, ఇటు సైడ్ కూడా లాక్కుందాం మనం. అంటే మిడిల్లోకి పిల్స్ వచ్చేలాగా అనమాట మనకి. అంటే 2 సైడ్స్ అలా లాక్కుంటే మనకి కుచ్చులు పెట్టుకోకుండా ఇది ఒక టైప్ బాగుంటుందండి. ఇలా కూడాను మనకి అంటే మనకి ఎంత లూజ్ కావాలనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఇలాగనమాట. ఇదిగోండి ఇలా కుట్టిన తర్వాత మనం దీని మీద కుట్టు వేసేసుకోవచ్చు. అంటే లూజ్ని బట్టి అనమాట మనకి ఇక్కడ లూజ్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలా వచ్చింది కదా, కుచ్చులు కింద వచ్చింది మనకి ఇక్కడ. ఇక్కడేమో సాదాగా కొంచెం పెట్టుకున్నాం మనం సైడ్లోకి, ఖర్చులోకి. ఇది అడ్జస్ట్మెంట్లో ఉంటుందండి. అదేవిధంగా పైన కూడా ఉంది కదండి మనకి, ఈ పైన కూడా మనం అదేవిధంగా అంటే ఇక్కడ వచ్చే విధంగా మనం ఇది లాక్కుంటే సరిపోతుందండి. ఇటు సైడ్ కూడా మనం పెద్ద నెంబర్ లాక్కున్నాం కదా, ఈ పెద్ద నెంబర్ వేసుకునేది దీన్ని కూడా ఇదే విధంగా లాగి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఏదో ఒక దారం అనమాట. మనం ఏదో ఒక దారం లాగితే సరిపోతుంది అనమాట. 2 సైడ్స్ లాక్కుంటే మనకి సరిపోతుంది. ఇలా అనమాట. నెమ్మదిగా లాగాలి. మనం మళ్ళీ తెగిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతాం మనం. అంటే స్లోగా లాక్కుంటూ వస్తే ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఇక్కడ నాటు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు వచ్చింది కదా, దీన్ని మనం లాగితే సరిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ దగ్గరికి వచ్చేసింది కదా, షోల్డర్ దగ్గరికి ఇక్కడికి మనకి నాటు పెట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు వచ్చేసింది. అదేవిధంగా ఈ సైడ్ కూడా లాగాలన్నమాట. 2 సైడ్స్ అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని మనకి ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా లాగేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదిగోండి ఈ విధంగా లాగేసుకుంటే మనకి ఇవి కూడా అంటే ఇదే మోడల్లో వస్తుంది కాబట్టి సరిపోతుందండి. ఇదిగోండి ఇక్కడికి ఎక్కువ వచ్చేసినాయి కదా మనకి ఫ్రిల్స్ అనేవి. ఇదిగోండి అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. ఇదిగోండి దీని ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనకి మన బాడీని బట్టి మనకి ఎంత కావాలనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇది కుట్టేసుకున్న తర్వాత దీన్ని బాడీకి యాడ్ చేసుకోవాలండి. ఇదిగోండి అంటే మళ్ళీ మనకి ఇది జారిపోతుంది కదా, అందుకని ఇక్కడ ఇలా కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేశాను నేను పైన.
అంటే మళ్ళీ వేరేగా ఒక లైన్ లాగానండి. ఎందుకంటే మనం పెద్ద నెంబర్‌తో లాగాం కదా! ఒక 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 లైన్ లాగాం కదా! మళ్ళీ తెగిపోయే అవకాశం ఉంటదండి. అందుకని ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టేసుకున్నాము. అదే విధంగా ఇక్కడ కూడా కుట్టుకున్నాం మనం. ఇలాగనేది అంటే ఇదొక టైప్ అండి బుట్ట. ఇది కూడా చాలా బావుంటదండి. మామూలుగా హ్యాండ్స్‌కి గాని, మామూలుగా ఫ్రాక్‌లకి గాని వేసుకోవచ్చు. జాకెట్‌లకి కూడా వేసుకోవచ్చు. మనం ఇంకా ఏదైనా ఇందులో క్లాత్ ఏమన్నా ఉంటే గనక అంటే వేరే అపోజిట్ కలర్‌లో వేసుకున్నా బానే ఉంటదండి. సేమ్ కలర్ నేను ఇదిగో ఈ విధంగా కుట్టాను. ఇలాగా. దీన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇదొక మోడల్‌గా ఉంటదండి. ఇదిగోండి ఇలాగా. దీన్ని ఇలా టాకా పెట్టేసుకోవచ్చు. మిడిల్‌లో చూసుకొని. ఇలా టాకా పెట్టాను. ఇదిగోండి. ఇలా టాకా పెట్టాను. ఇది మనకి అడ్జస్ట్‌మెంట్ చేసుకొని కుట్టుకుంటమే అనమాట. ఇదిగోండి ఈ విధంగా వస్తాయి. మనకు కుర్చీలు మనకు కావాల్సిన మోడల్‌లో మనం పెట్టుకోవచ్చండి. ఇలాగ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.